చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను ఈ సంఘం కానుకున్న ప్రతి కుటుంబం వస్తారని ఆశపడ్డాను. ఈ వారమే చాలా మంది రాలేదు కదా. ఎనీవే, మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎన్ని సవాళ్ళు ఉన్నా కూడా పండుకొని నిద్రపోయి తిరిగి లేచి ఈ విధంగా ఎదుట నన్ను నిలబెట్టినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నాకు అప్పుడు ఒక భయం, ఏమన్నా అయితే నెక్స్ట్ ఇప్పుడు సండే నేను లేకపోయింది ఈ ఎట్లా తర్వాత దేవుడు ఎవరో ఉంటారు. ఫస్ట్ సండే ఇలా చేస్తారు, చూద్దాం. మనము యెరూషలేముకు పేరు ఎలా మొదలైంది అనేది మనం ధ్యానిస్తుంటున్నాం. మొదటి పేరు, రెండవ పేరు, మూడవ పేరు ఎబూస్. ఎబూస్ అనే పేరు ఎందుకు ఉందంటే ఎబూసీయులు అక్కడ ఉన్నారు కనుక. ఆ ఎబూసీయులని దావీదు వెళ్ళగొట్టి అది ఏమన్నాడు, ఇది దావీదు పురము అని పేరు పెట్టుకున్నాడు. దావీదు పురం అని పేరు పెట్టుకొని youth, I want everybody to listen. Okay? ఈ దావీదు పురం అనే పేరు పెట్టి దావీదు ఎటువంటి ఒక నగరంలో జీవించాడు అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళా ఊరికే వేరే వాక్యం ధ్యానించలేక కాదు, లేకపోతే చెప్పిందే చెప్పి టైం పాస్ చేద్దాం అనేది కాదు. అది మీకు నాటబడాలి. దావీదు ఎటువంటి ఒక నగరంలో జీవించాడో చూద్దాం. 2 సమూయేలు 7:2. నేను దేవదారు మ్రాణంతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము తేరాలో నిలిచి ఉన్నదనగా. చాలండి. దావీదు ఎక్కడ నివసించాడు? దేవుని యొక్క మందసము. చాలు. ఈ ఆలోచన అతను వచ్చి అతను ఏమంటున్నాడంటే నాతాను దగ్గర అడుగుతున్నాడు. ప్రవక్త అయిన నాతాను దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను ఇట్లున్నాను, దేవుడైతే ఇట్లున్నాడు, నేను ఏం చేయాలి ఏంటంటే, అరే దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, కానీ నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఈ ఎబిసైడ్ ఒకడు ఉన్నాడు కదా అరుణానని, వాని ఎద్దకు వెళ్ళి ఆ కళ్ళెమును కొనుక్కో, అక్కడ ఒక మందసము, అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు అంటే, లేదు నేనే మందిరం కడతానంటే దేవుడు అంటాడు, అయ్యా నువ్వు వద్దులే, నీ కొడుకుతో కట్టిస్తాను. ఓకే, అక్కడికి వెళుతున్నాడు. ఆ ఉన్నాన్న యొక్క కళ్ళం కొంటున్నాడు, వెలబెట్టి కొంటున్నాడు. ఈ వాక్యము మరలా నేను రిపీట్ చేస్తాను, ఇంకా డీప్ గా నేను ఇదే మాటలు మళ్ళా మాట్లాడతా వచ్చేవాడు దేవుని చిత్తం అయితే. ఓకే, సరే. ఆ యొక్క వర్ణాల కళ్ళమును దావీదు దానిని కొని దేవుడు అంతంతకు దేవుడు తోడై ఉన్నందుకు లాస్ట్ దేవుని దావీదు పట్టణము
దావీదు పట్టణం నుంచి ఏ పట్టణంగా మార్చబడుతోంది? దేవుని పట్టణముగా మార్చబడుతోంది. దేవుని పట్టణంగా మార్చబడినప్పుడు మనుషులు అంటారు, అయ్యా దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. ఆ గొప్ప సంగతులు ఏంటంటే, మన ధ్యానానికి 1 రాజులు 11:36, నా నామము అక్కడ ఉంచుటకు అని ఉంటుంది. మొదటి మాట 1 రాజులు 11:36. నా నామమును అక్కడ ఉంచుటకు. చాలండి. దేవుని పట్టణంలో ఎవరి నామం ఉండాలి? అది ముందు ఎవరి నామం ఉండింది? దావీదు పూర్వముగా ఉండింది. అర్థమవుతోందండి. నేను ఒకానొకప్పుడు రాజాని, ఇప్పుడు దేవుని చేత రక్షించబడిన వాడిని అన్నావు. అంతేనా? మనం అందరం అంతేనా? నేను ఇప్పుడు మనం చెప్పుకునేకి ఉందా? ఉందండి. దానికే చెప్పాను, ఇది ఇప్పుడు వస్తున్న ఆలోచనలు, నాకు వస్తున్న ఆలోచనలు మరొకసారి ఇంకా కొంచెం లోతుగా చెప్పాలని ఆశపడుతున్నా. చూద్దాం. ఎనీవే, దేవుని నామం అక్కడ ఉంచాలి అట. నా నామం అక్కడ ఉంచుటకు. ఏంటైనా నామము? ఇర్మియా 23:5-6. జెరెమయా 23:5-6. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించాను. అతడు రాజే పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టదు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టదు. అతనికి పేరు అంటే, ఇప్పుడు దేవుని పట్టణమా, అక్కడ పేరు ఏమి ఉండాలి? దేవుని పట్టణానికి నీతి అని పేరు పెట్టబడాలి. హల్లెలూయా. ఈ నీతి అనే పేరు పెట్టాలనేసి ఎప్పటి నుంచి వచ్చిన ఆలోచన ఇది? ఏమని అర్థమవుతుందా? యెరూషలేం అనేది, షాలేం అనేది దేవుని యొక్క జగత్తు పునాది వేయక మునిపే మనతో పాటు యెరూషలేం అనేది ఒకటి నియమించబడింది. ఆ పట్టణానికి ఏం పేరు ఉండాలి? నీతి అని ముందు పేరు అయిండాలి. అది దేవుని యొక్క చిత్తము, సంకల్పము. హల్లెలూయా. ఇది మనకు తెలియజేయడానికి, ముందు నుంచి ఇది ఉంది అని తెలియజేయడానికి దేవుని కుమారుడు వలె పోలి మెల్కీసెదెకు అనే ఒక అతను కనపడ్డాడు. ఎవరికి? అబ్రాహాముకు కనపడ్డాడు. ఈ అబ్రాహాము ఎవరు? ఒక విగ్రహారాధికుడు. అమ్మ బాగా వినాలి. పోయినసారి నేను ఈ మాట మాట్లాడినప్పుడు నాకు బాగా అర్థం కాలేదు అని చెప్పారు. హల్లెలూయా. దేవుని పట్టణానికి పేరు షాలోమ్, తర్వాత మోరియా. ఈ మాటల మీద కూడా మనకు ధ్యానాలు ఉంటాయి. షాలేం, మోరియా, జెబూస్, తర్వాత దావీదు పట్టణము, తర్వాత అది దేవుని పట్టణం. దేవుని పట్టణము. అక్కడ మనుషులు ఏమని గొప్పగా చెప్పుకుంటున్నారు? ఏమని చెప్పుకోవాలి? నీతి అని పేరు పెట్టబడాలి. అది దేవుని పట్టణానికి నీతి అని ఒక పేరు పెట్టాలి. ఇది పేరు ఇప్పుడు వచ్చినదా? మనం పిల్లలు పుట్టిన తర్వాత మనం పేరు పెట్టాలి అని పేరు పెట్టినట్టుగా ఇవి అట్లా అంటరాదట. హల్లెలూయా. మెల్కీసెదెకు కనబడి అతనికి పేరు మొదట పేరు అతనిది ఏమి? నీతికి రాజు. హల్లెలూయా. తర్వాత మొదటి పేరు నీతికి రాజు, తర్వాత షాలేము రాజు. ఓకే. ఎవరిది? మనుష్య కుమారుడు పోలి వచ్చిన వాడట. మనుష్య కుమారుడు పోలిన వాడు అంటే
మనుష్య కుమారుడికి మొట్టమొదటి పేరేంటి? నీతి. నీతి. రెండవ పేరు శాలోం. షాలోమ్. హల్లెలూయా. నీతిగా న్యాయమును, నీతి న్యాయాలు నెరవేర్చేవాడు. మొదటి పేరు నీతి న్యాయాలుగా నెరవేర్చే రాజు, ప్రభు, పరిపాలించేవాడు. ఎవరు? నీతికి రాజు. ఓకే, మరి షాలేము రాజు ఎవరు? షాలేము రాజు ఎవరు? మొదటి పేరు ఆయన నీతికి రాజు, రెండో పేరు షాలేము రాజు. ఈ షాలేము రాజు ఎవరంటే మనకు శిశువు పుట్టేను, కుమారుడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆ కరుడు, ఈ కరుడు, ఆఖరిగా ఏం కరుడు? సమాధానకర్తయగు, సమాధానకర్తయగు అధిపతి షాలేము రాజు. హల్లెలూయా. ఈయన మన మధ్యలో ఉంటున్న సమాధానకర్త, పరిపాలిస్తుంటున్న నీతికి రాజు. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నీతికి రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆయన రాజు, ఆయన రాజ్యము నిరంతరం. నీతికి రాజు, సమాధానానికి షాలోము రాజుగా మన మధ్యలో సంచరించువాడు. అర్థమైందండి? మంచిది. రెండవ మాట, నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపం ఉండాలి. మొదటి రాజులు 11:36 రెండవ భాగం. ఏముండాలి అక్కడ? ఒక దీపం. ఒక దీపం ఉండాలి. నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము, నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు. వద్దులండి, నా ఎదుట ఒక దీపము. ఎవరండి దీపము? లూకా 2:32. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు అన్యజనులు అని అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. చాలండి. ఒక వెలుగు, అన్యజనులను వెలిగించుటకు ఒక వెలుగు ఎక్కడ ఉండాలి? ఎక్కడ? ఆయన కోరుకొనిన యెరూషలేము పట్టణంలో కనపడాలి. ఏమో అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ పట్టణంలో పేరు ఏమై ఉండాలి? నీతికి రాజు. తర్వాత మరి నీతికి రాజు ఎక్కడున్నాడంటే పరిపాలించేవాడిగా ఉన్నాడు. షాలేము రాజుగా మన మధ్య మనకు జన్మించిన వాడు షాలేము రాజు. ఆదరణ, సమాధానకర్త, మంచిది. ఇప్పుడు రెండవ మాట, దీపం ఉండాలి అంటున్నాడు. ఈయన ఈ లోకానికి వెలుగై ఉండి మనకి ఏమని పేరు పెట్టాడు? మనల్ని కూడా, మీరు కూడా లోకానికి వెలుగు అని పెట్టాడు. ఎవరు వీళ్ళు? ఎవరి వెలుగు? అన్యజనులే వెలుగు. హల్లెలూయా. అర్థమైందండి? అన్యజనులు ఎవరు? వెలుగు. మంచిది. ఎక్కడ ఉండాలా వీళ్ళు? వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆయన కోరుకొనిన యెరూషలేములో ఉండాలి. ఐ రిపీట్ అగైన్, ఎక్కడ ఉండాలి? ఈ వెలుగు ఎక్కడ కనబడాలి? ఐ రిపీట్ అగైన్, ఆయన కోరుకొనిన యెరూషలేములో కనబడాలి ఒక దీపము. మంచిది. మూడవది, అతను కోరుకునిన ఒక గోత్రము ఒకటి ఉండాలి. ఉందండి గోత్రము 11:36లో. మీరు అందరూ రాసుకుంటున్నారా? అర్థం కాలేదా? నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు ఆయన కుమారునికి, అతని కుమారునికి
ఒక గోత్రము ఇచ్చేదను. ఏంటంటే ఆ గోత్రం? ఏంటి ఆ గోత్రం? ఆదికాండం 49:8. ఆదికాండం 49:8. యూదా, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎవరండి ఈ సహోదరులు? కానీ తెలియక అడుగుతున్నా, ఎవరు ఈ సహోదరులు? యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఏమండి, అక్కడ రాయబడింది ఇజ్రాయేలీయులని. సహోదరులు ఎవరో తెలుసా? మనమే, ఆ వెలుగే. అర్థమైందండి? ఏ వెలుగైతే దేవుడు కనపడాలనుకున్నారో వారు కూడా యూదాలో కలిసిపోవాలి, వారు కూడా స్తుతించాలి. చదవండి. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదు. హల్లెలూయా. యూదా అంటే స్తుతి. ఇప్పుడు బాగా వినండి. నీతికి రాజు, పరిపాలించేవాడు, షాలేము రాజు మనతో కూడా ఉన్నవాడు. ఈయన కోరుకునేది ఏంటంటే, నా పట్టణంలో ఒక దీపం ఉండాలి. ఆ దీపం ఎవరు? అన్యజనులు. రెండవది ఏమి కోరుకుంటున్నాడు? అక్కడ ఒక గోత్రం ఉండాలి. ఆ గోత్రం ఎవరు? యూదా గోత్రం. ఓకేనా? సరే, మలాకి 3:4 ఏమంటుందో చూద్దాం త్వరగా. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, అప్పుడు బాగా వినండి, అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదా వారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండు. ఎప్పుడు మునుపటి దినంలో అట్లా ఉండింది. హల్లెలూయా. ఆ నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉన్నది. అంటే ఇప్పుడు అవి లేవు. కానీ మా వింటున్నారా? ముందు ఉండిందా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉండాలనేసే దేవుడు ముందుగానే ఏమని చేశాడంటే, నా పట్టణంలో ఏం కనపడాలి? దీపం కనపడాలి, అన్యుడై ఉండాలి. ఆ అన్యుడు ఏమి చేసే గోత్రము ఉండాలి? స్తుతించే గోత్రం ఉండాలి. వాని చేత కూడా నేను ఇప్పుడు ఏమి పొందుకోవాలి? ఆ నైవేద్యములు నేను పొందుకోవాలి. ఇప్పుడు ఆ నైవేద్యములు అన్యజనుల చేత పొందుకోవడానికి ఒకతను రావాలి. ఎవరతను? అతను ఎవరంటే ప్రకటనలో 5:5. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము. ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి. చాలండి. ఎక్కడి నుంచి వచ్చాడైనా? దావీదు చిగురు నుంచి వచ్చిన యూదా గోత్రపు సింహము. ఇప్పుడు ఒక వంశావళిలో ఒకడు రావాలి. అర్థమవుతోందండి? యూదా గోత్రపు సింహము ఆ నైవేద్యములు పొందుకోవడానికి దావీదు చిగురు నుంచి ఒకరు పుట్టాలి, జన్మించాలి. ఓకే, రావడానికి ఆ యొక్క నైవేద్యములను పొందుకోలేంత ఆ యొక్క యూదా గోత్రపు సింహం యొక్క వంశావళి ఏంటి? 1:1 మత్తయి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. అబ్రాహాము పేరు మరి దావీదు పేరు ఎందుకు తీసుకున్నారు ఈ వంశావళిలో మెయిన్ గా అంటే బైబిల్ యొక్క ప్రయాణము మొదలైంది అబ్రాహాము కాడి నుండి.
అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది రాయబడిందే కానీ మోషే దేవుడు, యెహోషువ దేవుడు, కాలేబు దేవుడు అని రాయబడలేదు. అబ్రాము మొట్టమొదట అబ్రాము. ఈ అబ్రాము నుంచి పుట్టినవాడు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబు నుండి 12 గోత్రాలు. ఈ 12 గోత్రముల నుంచి వచ్చిన యూదా గోత్రపు నుంచి వచ్చిన దావీదు. ఈ దావీదు ఏంటి? ఈ దావీదు ఏంటంటే ఆయనకి మించిన రాజుగా పరిపాలించిన వాడు ఎవడు లేడు. ఇశ్రాయేలు మీద గొప్ప రాజుగా పరిపాలించిన వాడు దావీదు. అతని కన్నా తరతరములు పరిపాలన చేసేవాడు యూదా గోత్రపు సింహము. ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు చిగురు నుంచి వచ్చిన వాడు. ఈ అబ్రాము ఎవరు? ఈ యూదులకు యూదా గోత్రపుకు తండ్రి. కాబట్టి యూదా గోత్రపు తండ్రి అయిన అబ్రాము, ఆ అబ్రాము వరుసలో యూదా వరుస నుంచి వచ్చిన దావీదు ఆ వంశానికి చెందిన యేసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యేసు అనబడుతున్న యూదా గోత్రపు సింహము మన చేత ఏమి పొందుకోవాలి? స్తుతులు పొందుకోవాలి. అమ్మయ్యా, అర్థమైనా? ఇది కథ. ఇప్పుడు కాలము జరుగుతూ 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 పోతుంటున్నాగా ఏమండి, ఈ ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? తొట్టిల్లారు. రోమీయులకు రాసిన పత్రిక 11, 11, 12. కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. హల్లెలూయా. అన్య జనులకు ఏమి కలిగెను? అన్య జనులకు రక్షణ కలిగేది. అన్య జనులకు రక్షణ కలిగిను అంటే ఒక వెలుగు కలిగినది. ఇప్పుడు వెలుగు తర్వాత వీరు ఏమి కావాలి? వెలుగు తర్వాత ఏమి రావాలి? దేవా చెప్పు. వెలుగు తర్వాత ఒక గోత్రం రావాలి. ఆయన ఏమి కోరుకున్నాడు? ఆయన పట్టణంలో ఏమి ఉండాలి? ఒక వెలుగు ఉండాలి. ఇశ్రాయేలీయులు తొట్టెల పాటు వలన అన్య జనులకు రక్షణ వచ్చిందంటే ఒక వెలుగు వచ్చింది. ఈ వెలుగులో అప్పుడు ఏమి కలగాలి? ఒక గోత్రం రావాలి. ఆ గోత్రం ఏంటి? యూదా గోత్రం. అంటే స్తుతిగా మార్చబడాలి. వెలిగించబడిన వారు స్తుతిగా మార్చబడాలి. స్తుతిగా మార్చబడము మన పని. అవునా? మీరు స్తుతిస్తారో లేదో నీ ఇష్టం. కానీ ఏమి చేయాలి? నువ్వు వెలిగించబడినందుకు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదంటే మీరు స్తుతించాలి అని అర్థం. హల్లెలూయా. దానికి గాను మనకు ఒక ఎగ్జాంపుల్. లూకా రాసిన సువార్త 19:5. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పారు. ఓకే, 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు ఎవరి కుమారుడు? అబ్రాము వంశస్థుడని ఎందుకు అనలేదు? ఎందుకు అబ్రాము కుమారుడని ఎందుకన్నాడు? ఇతను అన్యుడే. అబ్రాము కుమారుడని ఎందుకన్నాడు? ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను ఇప్పుడు ఏమై ఉండాలి? అబ్రాము కుమారుడు. అబ్రాము ఎవరికి తండ్రి? విశ్వాసానికి సంబంధించిన స్తుతి గోత్రానికి తండ్రి. హల్లెలూయా. ఇశ్రాయేలు కుమారుడు అన్నా, అబ్రాము కుమారుడు అన్నాడు. అబ్రాము
యూదుల వంశానికి తండ్రి, విశ్వాసించిన వారికి తండ్రి. చూద్దాం. గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24, 25, 26. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. ఈ హాగరు ఉన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హల్లెలూయా. అర్థమైందా? అబ్రాహాంకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఒకడు దాసికి పుట్టినవాడు, ఒకడు స్వతంత్రురాలికి పుట్టినవాడు. దాసికి పుట్టినవాడు ప్రస్తుతము అరేబియా దేశంలో ఉంటున్న సీనాయి కొండ. హల్లెలూయా. అది ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న యెరూషలేము. ఒకానొకప్పుడు ఇప్పుడు ఉంటున్న యెరూషలేములో ఏమున్నది? షాలేము ఉన్నది, మోరియా ఉన్నది, జెబూస్ అనే కళ్ళము ఉన్నది, దావీదు కొన్న కళ్ళం అక్కడ ఉన్నది. అది దావీదు పట్టణం అని ఈ రోజుకి పేరు ఉంది, కానీ దేవుని పట్టణం అనేది దానికి లేదు. ఎందుకు దానిని ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు పిల్లలు పరిపాలిస్తున్నారు? రాజులకు సంబంధించిన పిల్లలు వాటిని పరిపాలిస్తున్నారు. దానికి ఇప్పుడు పేరు ఏంటో తెలుసా? డూమ్ ఆఫ్ ది రాక్. హల్లెలూయా. ఈ డూమ్ ఆఫ్ ది రాక్ అనేది ఒక ముస్లిము దానిని కట్టాడు. సొలొమోను కట్టినది, హేరోదు కట్టినది అన్ని కొట్టివేసి ఇప్పుడు ముస్లిం కట్టాడు. ఈ ముస్లిం ఎవరు? మైక్లో నేను గట్టిగా చెప్పకూడదు. ఆగర్కు సంబంధించిన వాడు. ప్రస్తుతము దాస్యమందుంటున్న యెరూషలేము. కానీ వాగ్దానానికి పుట్టిన వాడు అబ్రాహాముకు మొదటి కొడుకు. ఆ కొడుకుకు సంబంధించిన యెరూషలేము ఎక్కడుంది? ఎక్కడుంది? పైన. అది మన తల్లి అట్ట. ఇప్పుడు మనం ఏ యెరూషలేము అనే పట్టణానికి మనం చెందిన వారం అండి? ఏమండి? ఏ యెరూషలేముకు మనం చెందిన వారం? పైనున్న యెరూషలేముకు మనము చెందిన వారమా? ఇక్కడ ప్రస్తుతం ఉంటున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యెరూషలేముకి సంబంధించిన వాళ్ళమా? హల్లెలూయా. దావీదు ఎవరిని వెళ్ళగొట్టాడండి? ఏమండి? యెబూసీయులను వెళ్ళగొట్టాడు. యెబూసీయులు అనేవాడు ఈ లోక సంబంధికుడు. యెబూసీయులు లోకము. మనం ఏం చేయాలి? కమాన్. యెబూసీయులను వెళ్ళగొట్టి దానికి ఏం పేరు పెట్టాలి? దావీదుపురం అని పేరు పెట్టాలి. మనం ఏమి పేరు పెట్టుకోవాలి? నేను విశ్వాసి, నేను యూదా గోత్రపు సింహముకు చెందిన యూదా గోత్రపు వాడిని అని పేరు పెట్టుకోవాలి. దావీదు అదేనా చేసింది? నేను ఒకనొకప్పుడు ఇది దావీదు పట్టణము, ఇప్పుడు ఎవరి పట్టణం? ఇది దేవుని పట్టణంగా మార్చబడింది. మనం ఏ పట్టణానికి చెందిన వారం అండి? పైన కింద ఉన్నా? పైనే అయితే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 16-17. ఇలాగ ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడింది.
అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 16వ వచనం. ఇందుకు 15, 16. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడిన ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువుని వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దావీదు పట్టణం ఉందా అండి? ఏమండి, దావీదు పట్టణం ఉందా? గోడలు పగలగొట్టబడ్డాయి, ఏమి పాడైపోయినాయి. అవి దాసికి సంబంధించిన పేరు పెట్టబడింది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న యెరూషలేము. అందరూ ఎందుకు పోతున్నారంటే, అప్పా ఆ కాలంలో దావీదు ఇది కట్టాడా, ఈయన యేసుప్రభు తిరిగినాడా, ఇది ఆయన సమాధి అని చూడడానికి కాదు. అది ఏమాత్రం మనకు వర్తించింది. ఇప్పుడు వాక్యం సెలవిస్తున్న ప్రవక్తల ద్వారా ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, దావీదు గుడారమును తిరిగి కట్టాలి. ఎవరు కట్టాలి? మనమేనే పేరు పెట్టకూడదు. ఎవరు కట్టాలి? ఒక దీపం. ఆ దీపంగా ఏం మార్చబడాలి? గోత్రంగా మార్చబడాలి. గోత్రంగా మార్చబడాలంటే ఏమి కట్టాలి? ఒక గుడారం కట్టాలి. దావీదు ఏ గుడారంలో ఉన్నాడు? తన ఏ నగరంలో ఉన్నాడు? దేవదార మ్రాణులో కట్టబడిన దేవదార మ్రాణు అంటే అర్థమో తెలుసా అండి? బలానికి, ఎత్తుకి, సువాసనకు, శ్రేష్టనికి, అది స్థిరత్వానికి ఒకే మాటలో చెప్పాలంటే పవిత్రమైన దానిగా చెట్టు నియమించబడింది. అంటే దావీదు ఎటువంటి నగరంలో ఉన్నాడు? పవిత్రపరచబడిన నగరంలో ఒక దీంట్లో ఉన్నాడు. అవునా? అలా ఉంటున్న దావీదుకి ఏం ఆలోచన వచ్చింది? మందిరం కట్టాలని. నా దేవుడు గుడారంలో ఉన్నాడు, నేను పరిశుద్ధమైన బలమైన కట్టడాలలో నేను ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు, నేను, మనము ఈ నిస్సీ ప్రార్థన మందిరానికి చెందిన కుటుంబాలు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడున్నారు? చూద్దాం ఎక్కడున్నారు. 2వ కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉంది. ఆయన ఎలాంటి వాడు? ధనవంతుడు. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. హల్లెలూయా. అంటే ఆయన దరిద్రుడు అయ్యాడంటే ఇప్పుడు మనం ఎవరు? ధనవంతులం. అంటే మనం ఏ మ్రాణులో కట్టబడిన వారము? దేవదార మ్రాణులో కట్టబడిన వారు. నువ్వు దేవదార మ్రాణుతో కట్టబడిన సంఘం అయితే, ఈ సంఘానికి చెందిన వాడైతే, నీ దేవుడు ఎక్కడున్నాడు? Are you with me, church? ప్రవక్తల ద్వారా ఏమని రాయబడి ఉంది? దావీదు గుడారము ఏదైతే పాడైపోయిందో దాన్ని తిరిగి కట్టాలి. ఎవరు కట్టాలి? ఒక దీపము. ఆ దీపము యూదా గోత్రమై ఉండాలి. అది దేవదారం మ్రాణుతో కట్టబడిన వాడై ఉండాలి. మొట్టమొదట ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవదార మ్రాణుతో కట్టబడ్డావా లేదా? నువ్వు దరిద్రంలో ఉన్నావా లేదా ధనవంతుడుగా ఉన్నావా? దేవుడు తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ఆయన దరిద్రుడా, నువ్వు దరిద్రుడువా? ఏమనుకోదండి, ఇది ఐ డోంట్ మీన్ ఇట్ టు ఎనీబడి. అది వాక్యం అంతే. దరిద్రం అంటే లోకస్తులము, ధనవంతుడు అంటే రక్షించబడిన వారము. హల్లెలూయా. నేను నిజంగా దేవదార మ్రాణుతో కట్టబడిన ఐశ్వర్యవంతుడైతే నీ దేవుడు ఎక్కడున్నాడు?
హల్లెలూయా. మరి దేవుడే డేరాలో ఉంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఏం కట్టాలి? ఆయనకు మందిరం కట్టాలి. హల్లెలూయా. ఐ విత్ మీ చర్చ్. దావీదు అన్నాడు, నేను దేవదార ప్రాణులో కట్టబడిన దీంట్లో ఉన్నాను, నా దేవుడు డేరాలో ఉన్నాడు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూద్దాం. లూకా 2:7. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఎక్కడ లేదు. సత్రములో వారికి స్థలం లేనందున నువ్వు ఇచ్చావా? హల్లెలూయా. ఏమీ లేదు, సత్రములో స్థలము లేదు. లూకా 9:58. అందుకు యేసు నక్కలకు బొరియలను హ్మ్, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనతో చెప్తున్నాడు, స్థలం ఇచ్చావా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? పలకకపోతే లోకస్తుడివే, దరిద్రుడివే. ఎక్కడున్నావు? ఏ ప్రాణుతో కట్టబడినదో కదా. మరి నీ దేవుడు ఎక్కడ? నీ దేవుడు ఎక్కడ? చోటిచ్చావా? ఎంతవరకు ఇచ్చావు? ఎంతవరకు ఇచ్చావు? ఒకడు చోటిచ్చాడంట. ఏమండి వింటున్నారా? ఒకడు చోటిచ్చాడంట. ఈయనకు పైగది ఇష్టం అనేసి పైగదిలో ఆయన పెట్టేసి, ఈడ మొత్తం నీకు ఏమేమి కావాలో అన్ని ఉన్నాయి, ఏం కావాలంటే తిను త్రాగు ఖుషించు అనేసి పెట్టాడంట దేవుణ్ణి. రాత్రి పూట వచ్చి తలుపు తట్టాడంట. ఏమని తెలిసి చూస్తే పీకలు తీసుకోవడానికి వచ్చినాడంట. సరే నువ్వేమరా అనేసి కష్టంతో తలుపు మూసాడంట. రెండవ రాత్రి మళ్ళా 2 ముగ్గురు వచ్చారంట. వీడు దేవదార వృక్షంలో కట్టబడినాడు కదా, బలం ఎక్కువ, పొడవు ఎక్కువ, వీడు చాలా గట్టాడు. 2 ముగ్గురు వచ్చారంట, వాటిని కష్టపడ్డాడంట. 3వ రోజు మరీ ఎక్కువ వాళ్ళు వచ్చినారంట. చేతకాక పోరాడి 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 దేవుడు ఉన్నాడా? నా సమస్యలు వింటున్నాడా? ఆయనకి నిజంగా మనసుందా? ఆయనకి ప్రేమ ఉందా అని ఇన్ని ప్రశ్నలు పెట్టుకుని తలకు వేసి పొద్దున ఎప్పుడైతే నాకు కాసుకుండి పొద్దున పోయి అడిగాడంట, ఏమయ్యా నువ్వు రక్షకుడు కదా, నేనుండే కదా నేను రక్షించబడ్డాను, మరి ప్రతి రాత్రి వచ్చి వాళ్ళు ఇంత సతాయిస్తారంటే నీకు అంత మాత్రం తెలియదా అంటే ఆయన అన్నాడంట, బాబు నాకు పైగది అంటే ఇష్టమే, కానీ నాకు ఒక హద్దు పెట్టి దీంట్లోనే ఉండు, నీకు అన్ని ఉన్నాయి, కుషము తాగము అన్ని చెప్పావు, నేను ఇక్కడే ఉంటున్నా, ఈ ఇల్లంతా నీదని ఉంటే బాగుండేది, నాకు ఒక చోట ఇచ్చావు కాబట్టి నేను అక్కడే ఉన్నా. అట్లనా? ఈ రోజు నుంచి ఇల్లంతా నీదే అన్నాడంట. ఆ రోజు రాత్రి మరలా వచ్చారంట వాళ్ళు. తలుపు ఎవరు తెరిచారట? నువ్వు ఎవరికి ఇల్లంతా ఇచ్చావో ఆయన పోయి తలుపు తెరిచాడంట. వచ్చిన వాడు అన్నాడట, మేము రాంగ్ అడ్రస్ వచ్చామనేసి వెళ్ళిపోయామంట. నువ్వు చివట ఎంత ఇచ్చావు? నువ్వు ఏ మ్రాణుతో కట్టబడిన వాడివి? దేవదార మ్రాణుతో నువ్వు కట్టబడి ఉంటే నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనకు చోట ఎంత ఇచ్చావు? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటి? ఆయనకి ఇవ్వాల్సిన ఎక్కడండి? కారణాలు చెప్పుకుంటారంతే. కారణాలు. ఏ జ్వరం వస్తే హాస్పిటల్కి పోవా? నీకు పోతున్న డాక్టర్ అమ్మారా నీకు అని స్టెచ్ పెట్టి నేను టెస్ట్ చేస్తాను ఏమన్నా? ఈ పద్మావతి హాస్పిటల్ నేను ఊరికి పోయాడు, నిలబడితే ఆ రాజా రమ్మన్నట్టాను. అయినా ఎప్పుడు రమ్మంటది? 2-3 అయిపోయిన తర్వాతనే రమ్మంటది.
హల్లెలూయా. వెయిట్ చేయాల్సిందే కదా. అక్కడ పోయి నువ్వు డాక్టర్ దగ్గర, హాస్పిటల్ దగ్గర నువ్వు వెయిట్ చేయంత నీకు ఓపిక ఉంటే దేవుని దగ్గర ఎందుకు రాలేవు? హల్లెలూయా. ఎంత ఇచ్చావు చోటు? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? దేవదారం రాణులో కట్టబడిన దానివి కదా. నిస్సీ ప్రార్థన మందిరం నువ్వు ఎక్కడ కట్టబడి ఉన్నావు? దేవదారం రాణుతో కట్టబడి ఉన్నావు. కానీ నీ దేవుడు ఎక్కడున్నాడు? డేరాలో ఉన్నాడా? స్థలం ఉందా? స్థలం ఇచ్చుంటేనే అది క్రిస్మస్. హల్లెలూయా. ఏది ఏమైనా నేను పండుకొని నిద్రపోయి తిరిగి మేలుకున్నా. ఎంత కృప, ఎంత కృప. హల్లెలూయా. నీకు తెలియదా? నీకు తెలియదా నువ్వు దేవుని ఆలయమని, దేవుడి నీలో నివసించాలని నీకు తెలియదా? నీకు తెలిస్తే 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, ఆత్మ సంబంధమైన నైవేద్యములను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరము నువ్వు నీ దేవునికి కట్టాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? దేవదారం రాణుతో కట్టబడిన వాడివై ఉంటూ ఇప్పుడు నీ దేవునికి ఆత్మ సంబంధమైన మందిరము, నైవేద్యములు చెల్లించడానికి యూదా గోత్రపు సింహముకు నువ్వు యూదుడుగా ఉండడానికి నువ్వు ఏమి కట్టాలి? ఆత్మ సంబంధమైన మందిరము కట్టాలి. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గలిలియాలోని నజరతును విడిచిపెట్టి ఎఫ్రతా, యూదాలోని ఎఫ్రతా బెత్లెహేముకి చేరుకొని అక్కడ జన్మించాడు. నేను తిరిగి ఆత్మ సంబంధంగా నేను కట్టబడాలి, నేను జన్మించాలి అనుకుంటే ఏమి చేయాలి? ఈ లోకమనబడిన గలీలియాను విడిచి నజరతుగా మార్చబడి దేవునికి చోటివ్వడానికి యూదయలోని ఫలభరితమైన రొట్టెల ఇంటికి నేను చేరాలి. ఎక్కడ చేరాలి? ఎక్కడ చేరాలి? రొట్టెల ఇంటికి చేరాలి. ఎందుకు నేను రొట్టెలింటికి చేరాలి అంటే ఇక్కడ యెరూషలేము లేదు గనక. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము ఇక్కడ లేదు. ఇప్పుడు షాలేము నేనే, మోరియా నేనే, యెబూసేయుడిని వెలుగొట్టిన కళ్ళెమును నేనే, దావీదు పురము నేనే, దేవుని పట్టణము నేనే. దేవుని పట్టణమా? మనుషులు నిస్సీ ప్రార్థన అని రాయల, మనలను అని రాయల. నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలి అంటే నేను దేవదార రాణుతో కట్టబడిన వాడైతే నా దేవుడు ఎక్కడున్నాడో కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీవించుగాక. ఆమేన్.